ఒక చిన్న పట్టణంలో ఉండే 5గురు మిత్రులు వేసవి సెలవులలో టీవీ, ఫోన్ల కన్నా ప్రకృతితో గడపాలని వాళ్ళ టీచర్ లక్ష్మీ మేడంతో పల్లెకి చిన్న బస్సులో పాటలు పాడుకుంటూ వెళ్లారు. మేత పశువులు, నారెళ్ల తోటలు, పచ్చటి పొలాలు చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. గ్రామానికి చేరుకున్నాక అక్కడి పెద్దవాడు చిన్నయ్య వారిని ఆతిథ్యంగా స్వాగతించారు. పిల్లలు గ్రామాల్లో బుట్టల్లో నీళ్లు మోసి ఆట, ఎద్దుల బండిలో తిరిగే అనుభవం, తాటిపండ్లు రుచించడం, ఆవుపాలు తాగడం ఇలా ఎన్నో కొత్త అనుభవాలు పొందారు. రెండవ రోజు వారు వనభోజనాలకు వెళ్లారు. ఒక చిన్న కొలను దగ్గర చెట్ల నీడలో కూర్చొని అమ్మలు పంపిన గోరుముద్దలు, పులిహోర, వడలు, బొబ్బట్లు వాసనలతో ఆ ప్రాంతం పరిమళించిపోయింది. పిల్లలు చేతితో తిన్న ఆ ఆనందం వారికి కొత్తగా అనిపించింది. తర్వాత వారు కాగితంతో పడవలు తయారు చేసి నీటిలో వదిలారు. చెట్ల మధ్య కూర్చొని పక్షుల స్వరాల్ని విన్నారు. ప్రకృతిని ప్రేమించాలి, మన పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. గ్రామాలు మన సంస్కృతి మూలాలు, వాటి విలువలు తెలుసుకోవాలి.